యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రండి. మమ్మీ నేను వెళ్ళొస్తాను మమ్మీ. రండి రండి. నా చేయి పట్టుకున్నావెందుకు? చావు వచ్చి నా చేయి పట్టుకుంటుందని మీరు కోరుకున్నారు కదత్తయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? మీరు తులసి దండ మీద ఏం పోసారో తెలియదు, కానీ మీ ఉద్దేశం అయితే నాకు అర్థమైపోయింది. అలా ఎలా? అత్తయ్య, తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నారు మీరు. నాకేదైనా కీడు తలపెట్టాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు, ఎందుకంటే ఆ ఆపదని నేను గ్రహించలేను కాబట్టి. కానీ ఇంకెవరికైనా హాని తలపెట్టాలని చూస్తే నేను చూసేస్తాను. త్రినేత్రం త్రినేత్రం త్రినేత్రం. ఇప్పుడు ఎలా చూసావు? మీ పెద్ద కోడలు హాసినికి అన్యాయం జరుగుతుందని ఈ నడిపి కోడలు త్రినైని చూసేసిందత్తయ్య. ఆలకెలాగనా? మీరు పోసిన విషరసాయం ఏదో గాని దండైతే ఇది కాదు. అది సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి ఈ తులసి దండల్లో ఏదో విష ప్రయోగం చేశారనిపిస్తోంది. మా అక్కకి ఏ విధమైన హాని కలగకుండా చూడయ్యా. అమ్మా, నీదే భారం తల్లి. దేవుళ్ల ముందు మీ కుట్రలు ఏం చేయవు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా అత్తయ్య? మీరు విషప్రయోగం గనక పూలదండల్లో చేస్తుంటే నిజంగా మాకేదైనా ప్రమాదం జరిగేదేమో, కానీ తులసి దండల మీద చేశారు. ఏం కాదు. తులసి ఆకు పవర్ ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకుని రోజు 2 ఆకులు తింటే మంచిది, సరేనా? వెళ్ళి పానకం తాగండి, గొంతు ఎండుకుపోయి ఉంటుంది. నేనెక్కడికి వెళ్ళి ఏం చేయాలో నాకు బాగా తెలిసే నైని. వెళ్తా. బాబుగారు, భోంచేశాక మిమ్మల్ని పని చేసుకోమన్నాను కదా. మేడం నైని గారు, తినకముందు చేసే పనులు ఒకలా ఉంటాయి, తిన్నాక చేసే పనులు మరోలా ఉంటాయి. మీరిలా మాటలు చెప్తూ ఉంటే అర్ధరాత్రి అవుతుంది, అప్పుడు తిన్నా అరగదు. మధ్యాహ్నం తిన్నదే అరగలేదు. అయ్యో, ఎందుకని బాబుగారు? కడుపు ఉబ్బరంగా ఉందా? నీ వంటలు శుభ్రంగా లాగించేస్తే ఉబ్బక ఏమవుతుంది? బావుంటే ఒక ముద్ద ఎక్కువ తినాలి, కానీ ఇంకో పూట తినే అంత తినకూడదు. తినేశాను, ఇప్పుడేం చేయను? అలా అని పండగ అయ్యాక ఏమి తినకుండా నిద్రపోరాదు. ఒక ఫ్రూట్ తింటాను. వాటర్ మెలనే కదా? నీలా ఉండేది కాదు, నీ కళ్ళలా ఉండే ద్రాక్ష పండ్లు ఒక 2. అవేం కడుపు నిండుతాయి? అరే, ఆల్రెడీ కడుపు ఖాళీ లేదని చెప్తున్నాను కదా.
కాసన్ని పాలు కూడా తాగాలి. ఏ పాలు? బర్రెవో గొర్రెవో. ముందు మీరు రండి. ఇక్కడికే తీసుకురావచ్చు కదా నాయని. ఈలోపు ఈ వర్క్ ఫినిష్ చేసుకుంటాను. కడుపు పట్టేసినట్టు ఉందన్నారు, మళ్ళీ కూర్చుని చోటు నుంచి లేవనంటున్నారు. ఇలా అయితే మెడ కూడా పట్టేస్తుంది. లేవండి. విశాలాక్షమ్మ తల్లి, ఏంటమ్మా నువ్వు నాకు చూపించింది? బాబు గారిని పాము కాటేయడం ఏంటి? ఏం జరగబోతోంది? నేను లేచి వచ్చేంత వరకు నువ్వు కూడా ఏమీ తినకుండా ఉంటావని నాకు తెలుసు. సరే వెళ్దాం పద. మీరు వెళ్ళండి బాబు గారు, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా కోసం మీరు ఎదురు చూడడం కాదు బాబు గారు, మీకోసమే ప్రాణగండం ఎదురు చూస్తోంది. సుమనా, పర్లేదు కూర్చో. అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మన్నారు అత్తయ్య. అదేం మీటింగ్ హాల్ కాదు కదా. అది డిన్నర్ కోసం. నా వల్ల కాదు, జ్యూస్ తాగి పడుకుంటా. నేను కూడా మమ్మీ. ఇక తినలేను కానీ తాగుతా. జ్యూస్ తీసుకొస్తానుండండి బావగారు. నువ్వు కూర్చో. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. రే వల్లభ, మీ ఆవిడ్ని కేకే. ఆల్రెడీ చెప్పాను మమ్మీ, టేస్టీగా 2 గ్లాసుల జ్యూస్ చేసి తీసుకుని రమ్మని చెప్పాను. అలా ఎందుకు చెప్పారు బావగారు? తను టేస్ట్ చేసి మరీ తీసుకొస్తుంది. నిజమే, అది తిక్క మాలోకం. చూడేలా వస్తుందో. హలో గాయ్స్. చిట్టి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? చెప్పుంటే ఇంకో గ్లాస్ తీసుకొచ్చేదాన్ని కదా. పర్వాలేదక్క, అతే బావగారికి ఇవ్వు. టేక్ దిస్. ఏం జ్యూస్ ఇది? స్పెషల్ జ్యూస్ అత్తయ్య. బాగుంటుందా? తాగితే తెలుస్తుంది. అక్కంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు బావగారు. పచ్చగా ఉందేంటి? మీకు రుచి కావాలా, రంగు కావాలా? పుదీనా జ్యూస్ అనుకుంటా. పైన 2 ఆకులు కూడా వేసింది. ఓ అవును మమ్మీ. తాగితే గ్యాస్ ప్రాబ్లం ఉన్నా పోతుంది. రెడీ? చీర్స్ మమ్మీ. యూజ్లెస్ ఫెలో. సారీ మమ్మీ. పుదీనా జ్యూసేనాక? కాదు చిట్టి, పొద్దున్న పూజ చేసేటప్పుడు మేం మెళ్ళో వేసుకున్న తులసాకుల జ్యూసు. అయ్యో షిట్. అయ్యో అదే. కెన్ ఐ హెల్ప్ యూ రాజా? పోవే అవతలికి. నువ్వు అసలు మనిషివేనా? వాట్ హ్యాపెండ్ రాజా? ఆ తులసి ఆకులతో జ్యూస్ చేసుకుని తాగితే. రే ఇంకాపే. నీకు బుద్ధి లేదు ముందు. దానికి చెప్తే ఇలాంటి ప్రయోగాలే చేస్తుందిరా. సగం తాగేసాను కదా మమ్మీ, ఇప్పుడు ఎలా? రారా ముందు రా. ఏమైంది వీళ్ళకి? నువ్వు చేసే జ్యూసు చిత్ర విచిత్రంగా ఉంటుంది కదక్కా. ప్రాణం పోయినంత పనైందేమో. పోతేనే కదా పనైనట్టు. ఏంటక్కా నువ్వింత తేలిగ్గా తీసుకుంటున్నావు? చిట్టి, నువ్వు కొంచెం జ్యూస్. నన్ను చెబుదావనా? అక్కర్లేదక్కా.
నిజంగా జ్యూస్తో చంపేసి అంత టాలెంట్ నాకుందా? ఏ హాసిని, నువ్వు గ్రేట్. బంగారం నాకు దక్కకూడదని నైనక్క ఆ నల్లరాయినేమీ చేయకూడదని కథలు చెప్తోంది. సైలెంట్గా దాన్నిక్కడి నుంచి తరలించి లాభం పొందాలనుకుందో ఏమో. నేనంత అమాయకురాల్నా? కాదుగా. ఈరోజే, ఇప్పుడే ఆ రాయిని ముక్కలు చేసి దాంట్లో ఉండే విలువైన బంగారాన్ని నా సొంతం చేసుకుంటాను. సుమనమ్మా, డ్రిల్లింగ్ మిషన్ కావాలన్నావు కదా, ఇదిగో తీసుకొచ్చాను. థ్యాంక్స్ బాబాయ్. నీకెందుకమ్మా శ్రమ? ఎక్కడ బొక్కలు పెట్టాలో, ఎక్కడ మేకలు దించాలో నాకు చెప్పు. పనిలాక బద్దకం వచ్చింది. ఈ పని అన్నా చేస్తాను. దీన్ని మేకలు కొట్టడానికి తీసుకురమ్మలేదు బాబాయ్. మా అక్క తెప్పించిన ఆ నల్లరాయి ఉంది కదా, దాన్ని ముక్కలు చేయటానికి. సుమనమ్మా వద్దమ్మా, నైనమ్మా ఈ రాయిని ఏం చేయొద్దని చెప్పింది కదా. నువ్వు అలాంటి పని చేస్తే మంచిది కాదమ్మా. నా మాట వినమ్మా సుమనమ్మా. అమ్మా, నా మాట కూడా నేను వినను. సలహాలు ఇవ్వకుండా సైడ్ అయిపోండి బాబాయ్. ఇలా చేస్తే నాకు ఫామ్ వస్తుందేమమ్మా. ప్లీజ్ నా మాట వినమ్మా సుమనమ్మా. పాము వస్తుందేమమ్మా, నా మాట విన్న సుమనమ్మా. వద్దమ్మా. ఏ సుమ్మి, నువ్వు చెప్పినట్టే రాయిని ఎద్దులయ్య భుజం మీద పెట్టించుకొచ్చాను. విశేష పూజ చేయాలనుకున్నావా? పూజగా దూర్ పాడ పని చేయాలని చూస్తుంది. ఏంటది? రాయిని ముక్కలు చేయాలని చూస్తుంది. ఏంటేంటి, రాయిని పగలగొట్టాలనుకుంటున్నారా? అవునక్క, అందుకే డ్రిల్లింగ్ మిషన్ తెప్పించాను. ఈ పనికి తెలిసింటే అసలు నేను తీసుకొచ్చాను కదమ్మా. నేను కూడా ఏదో పూజ చేసుకుంటుందేమో అనుకున్నాను. దురాశ కోసం అయితే అక్కర్లేదు. ఎద్దులయ్యా తీసుకెళ్ళిపో. అట్లనే మాత. వెళ్తే వాత పెడతా. కొమ్ముల పైన తోకపైన నాలుక మీద. అంబా అని జన్మలో అనలేవు. మర్యాదగా రాయిని కింద పెట్టు. వద్దు మాత. పెడతావా లేదా? మరి ఈ రాయి మొరాయిస్తే? అదంతా నేను చూసుకుంటాను. పెట్టు పెట్టు. చిట్టి వినేలా లేదు. చెల్లిని కేకేద్దాం. పదండి. నైని, పిలవండి పిలవండి. విష్యు, విక్కీ, నైని త్వరగా రండి. ఎక్కడున్నారు? రండి రండి అందరండి. మా అక్కొచ్చేలోపు దీన్ని ముక్కలు చెక్కలు చేయాలి. నైని, చెల్లి చూడండి చూడండి. సుమనా, హే దురేంద్ర, ఎక్కడున్నావు వదినా? ఇంటికొచ్చేసాను. ఇంట్లోకి రా. ఏమైంది? నల్లరాయిని సుమన ముక్కలు చేస్తోంది. వాట్? తర్వాత షాక్ వదినా. కమ్ ఫాస్ట్. ఏంటి మమ్మీ? రే పరిగెత్తరా. బయటికా? రే ఈడియట్, అటెటు. నువ్వే కదా పరిగెత్తమన్నావు. ఇంట్లోకి రా. సుమన కృష్ణరాయిని బ్రేక్ చేయబోతోందట. రామరామ కృష్ణ కృష్ణ. సుమన, ఏం చేస్తున్నావు? ఎవరు దగ్గరికి రావద్దు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి.
సుమనా, పిచ్చి పని చేయొద్దు ప్లీజ్. నేను పిచ్చిదాని కాదు బావగారు, మంచి పని చేస్తున్నాను, నాకు బెనిఫిట్ వచ్చేది. హే, ఆ రాయిని ఏం చెయ్యొద్దని వదిన చెప్పాక కూడా నువ్వు చేస్తే ఇంకేమనాలి? పేరు మార్చినా పర్వాలేదు, ఆ పేరుతోనే పేరు తెచ్చుకుంటాను. మమ్మీ రెడీ చేసింది. సుమనా, నేను చెప్పేది విను. ఇష్టానురీతిలో ఆ రాయిని ముక్కలు చేయలేవు, దానికో ప్రాసెస్ ఉంది. నాకు తెలుసత్తయ్యా, మీరు అడ్డుపడద్దు. కానీ నేను ఎవ్వరికీ బాట ఇవ్వను, బంగారం అంతా నాది. నువ్వు బతుకుంటేనే కదా బంగారం అంతా నీ ఒంటి మీద పడేది. నేనెందుకు చేస్తానక్క? పాము కాటేస్తుందని మీ అమ్మగారు చెప్పారు కదా చిట్టి. ఏది, ఎక్కడుంది పాము? బయలుదేరిందమ్మా. ఆటోలోనా, కార్లోనా? అంత వెటకారాలొద్దే, ఈ పాటికది దూసుకొస్తూ ఉంటుంది. ఈ రాయిని సుమన ముక్కలు చెయ్యాలనుకున్నా ఆ పాము కాటేసేది విశాల్ బాబు గారిని. అదే నా భయం. సుమా, నా మాట విను. అందులో బంగారం ఉంటే అది నీదే అనుకో. ఆ రాయిని నీ గదిలో పెట్టుకో. కానీ దాన్ని మాత్రం బ్రేక్ చేయొద్దు. బెడ్రూమ్లో పెట్టుకుని పూజ చేసుకుని బావగారు. బంగారం ఉన్న దీన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగలేను కదా. ఇందులో ఉండే బంగారం బయటపడేస్తే కుబేరులవుతారని చెప్పాక ముక్కలు చేయకుండా ఎందుకుంటాను? మరేదైనా నాగుపాము వస్తే? వచ్చినప్పుడు సంగతిలే. తేలిగ్గా తీసుకుని మా ప్రాణాలు తీయకు. అక్కడే ఆగక్క. ముందుకొస్తే మిషన్ పని వచ్చిన వాళ్ళ మీద పడ్డమే. అరే, ఏ సుమన, చంపేస్తావా ఏంటి చిట్టి? నేనేం చేయను, ఇదే చేస్తుంది. సుమనా, అరే, శాడిస్ట్ తను. రాయి పగలు కొట్టుకుంటుందో, నెత్తికేసి కొట్టుకుంటుందో వదిలేండి వదిన. అరే, ఎంతమంది చెప్పినా వినవ సుమనా? వల్లభ, వదిలే. మమ్మీ, రే, ఏం జరుగుతుందో చూద్దాం. ఫలితం వచ్చాక లాక్కోవడం ఎంతసేపు? సుమన ఆగు. అరే సుమనా, వద్దు సుమనా. చిట్టి వద్దు చిట్టి, అలా చేయకు. సుమనమ్మా, వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అరే సుమన, ఆగు. సుమన, నా మాట విను. అరే సుమనా. పాము వచ్చేసింది మాత. అమ్ము, పాము. సుమన, బాబుగారు ఆగండి, మీరు ముందుకు వెళ్ళకండి. నేనేం చేయలేదు కదా నాయని. చిట్టి వద్దు చిట్టి. రిస్క్ తీసుకోవద్దు. నాగయ్య వచ్చాడు అంటే మీ అమ్మ చెప్పినట్టే కాటేయడానికే వచ్చాడేమో. డ్రిల్లింగ్ మిషన్ పక్కకు పెట్టు పెట్టు.
వద్దు పెట్టేయమ్మా. అవునే సుమ్మి, చావు నీకెంతో దూరంలో లేదు. ఆ బంగారం పోతే పోయింది, బతికుంటే ఎంత బంగారమైనా మీదేసుకోవచ్చు. సుమన చెప్పేది విను సుమన. సుమన అవునమ్మా, పోయావంటే మీది పడేది పూలేనమ్మా. మీరలా చచ్చి సలహాలు ఇవ్వడం ఆపేస్తారా బాబాయ్? ఆ, మా అమ్మ ఏం చెప్పింది? పాము ఈ ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరిని కాటేస్తుంది అని అనిందే కాని ఈ రాయిని ముక్కలు చేసిన వారినే అని చెప్పలేదు.